హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పార్లమెంట్‌లో పెన్షనర్లకు అదిరిపోయే 6 శుభవార్తలంటూ అప్డేట్ రావడం జరిగింది. రేపటి నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భా భారత పార్లమెంట్ సాక్షిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన వార్త వెలువడింది. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అత్యంత కీలకమైన 6 నిర్ణయాలను ప్రకటించింది. ఇవి రేపటి నుండి అధికారికంగా అమల్లోకైతే రానున్నాయి. దేశ అభివృద్ధిలో తమ జీవితకాలమంతా శ్రమించిన సీనియర్ సిటిజన్ల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ముందుకు వచ్చి ఈ మార్పులను చేపట్టింది. ముఖ్యంగా 60 ఏళ్ల నుండి 90 ఏళ్ల వయసు గల వృద్ధులకు వారి శేష జీవితం గౌరవప్రదంగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడవాలనే ఉద్దేశ్యంతో ఈ భారీ ప్యాకేజీని ప్రకటించారు. పార్లమెంటు వేదికగా వెలువడిన ఈ 6 రకాల వరాలు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులైతే నింపనున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు అత్యంత లోతుగా మరియు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఈ కొత్త నిబంధనలు అసలు ఎవరికి వర్తిస్తాయి అనే విషయంలో ప్రభుత్వం పూర్తి స్పష్టత అయితే ఇచ్చింది. మరి ఈ నిబంధనలు ప్రధానంగా 2 కీలక వర్గాల వారికి వర్తించనున్నాయన్నమాట. ఎవరైతే 2026 జనవరి 1 తేదీ కంటే ముందు పదవీ విరమణ చేస్తారో అటువంటి ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా సవరణలైతే వర్తిస్తాయి. అలాగే 2004 ఏప్రిల్ 1 తేదీ కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు లేదా 2026 నాటికి రిటైర్ కాబోతున్న వారికి ఈ ప్రయోజనాలైతే అందుతాయి. దీని అర్థం పాత పెన్షన్ విధానం పరిధిలోకి వచ్చే వారందరికీ 2025 సంవత్సరం నుండే పూర్తి స్థాయి ఆర్థిక లాభాలను అందించాలని అయితే ప్రభుత్వం ఒక దృఢమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. అంటే వచ్చే ఏడాది నుండే పెన్షనర్ల బ్యాంక్ ఖాతాల్లో గణనీయమైన మార్పులు మనకు కనిపిస్తాయి. రెండవ అతి ముఖ్యమైనటువంటి ఆదాయపు పన్నండి. అతి ముఖ్యమైనటువంటి విషయంలో ఇన్‌కమ్ టాక్స్‌లో ప్రభుత్వం కల్పించిన భారీ ఊరట పెన్షనర్లకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచేందుకు ప్రభుత్వం సెక్షన్ 80 అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని కింద పెన్షనర్లకు అదనంగా రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు అయితే లభించనుంది. సాధారణంగా పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను కట్టాల్సి రావటం వల్ల చేతికి వచ్చే మొత్తం తగ్గుతుంది. కానీ ఈ కొత్త మినహాయింపు వల్ల 60, 70, 80 మరియు 90 ఏళ్లు పైబడిన వారికి ట్యాక్స్ అనేది భారీగా తగ్గి వారి చేతికి వచ్చే నికర పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఇది పెన్షనర్ల నెలవారీ ఖర్చులకు, ముఖ్యంగా మందుల ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మూడోది పెన్షన్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక నిర్ణయంగా భావించదగ్గ కమ్యుటేషన్ పెన్షన్ రీస్టోరేషన్ కాలపరిమితి తగ్గింపు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు తన పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందుగానే గంపగుత్తి అంటే కమ్యుటేషన్ తీసుకుంటారు. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ చేస్తుంది. ఇప్పటివరకు ఈ రికవరీ కాలం 15 సంవత్సరాలుగా ఉండేది. అంటే 15 ఏళ్ల వరకు పెన్షనర్లకు తక్కువ పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కాలాన్ని 11 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 11 ఏళ్లు పూర్తిగా కాగానే పెన్షనర్లకు తిరిగి ఫుల్ పెన్షన్ రావడం మొదలవుతుంది. అంటే 4 సంవత్సరాల ముందే పూర్తి స్థాయి జీతం లాంటి పెన్షన్ పొందడం అనేది పెన్షనర్ల ఆర్థిక స్థితిని ఒక్కసారి మెరుగుపరుస్తుంది. ఒక్కసారిగా. ఇక నాలుగో శుభవార్త ఏమిటంటే, వయసు పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా పెన్షన్ మొత్తం పెరిగే సరికొత్త విధానము. గతంలో పెన్షన్ 20% పెరగాలి అని అంటే పెన్షనర్లకు 80 ఏళ్ళు నిండాల్సి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులలో వృద్ధాప్యం భారంతో పాటుగా ఖర్చులు కూడా పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకోసారి పెన్షన్ పెంచే ఆలోచన చేస్తోంది. అంటే 65 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు నిండగానే పెన్షన్‌లో కొంత శాతం పెంపు ఆటోమేటిక్‌గా అయితే అమలవుతుంది. ముఖ్యంగా 70 ఏళ్ళు మరియు 80 ఏళ్ళు దాటిన వారికి స్పెషల్ హైక్ పేరుతో ప్రత్యేక అదనపు మొత్తాన్ని చెల్లించాలని అయితే నిర్ణయించారు. దీనివల్ల వయస్సు పెరిగే కొద్దీ ఎవరిపైనా ఆధారపడకుండా పెన్షనర్లు తమ అవసరాలను అయితే తీర్చుకోగలుగుతారు. ఇక ఐదవది ఆరోగ్య రంగంలో పెన్షనర్లకు లభించిన అభయము. సీజీహెచ్ఎస్ సేవల్లో విప్లవాత్మక మార్పులు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అత్యాధునిక వసతులతో కూడినటువంటి కొత్త వెల్‌నెస్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, ఉచిత హోమ్ విజిట్ సేవలు. అంటే 80 ఏళ్ళు దాటిన వారు లేదా అనారోగ్యం వల్ల ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉన్న పెన్షనర్లకు వారి వద్దకే డాక్టర్లు స్వయంగా వచ్చి వైద్యం అందిస్తారు. సో, దీనికి తోడుగా డిజిటల్ హెల్త్ కార్డ్‌ల ద్వారా కూడా క్యూ లైన్‌లలో నిలబడే అవసరం లేకుండా నేరుగా చికిత్స పొందే వెసులుబాటైతే కల్పించారు. అదనంగా గుండె, అలాగే కిడ్నీ వంటి 7 కొత్త స్పెషాలిటీ విభాగాలను కూడా ఈ పథకంలో చేర్చి వైద్య సేవలను మరింత విస్తృతం చేశారు. ఇకపోతే ఆరవ మరియు చిట్ట చివరి వార్త ఏంటంటే వడ్డీ రాయితీలు మరియు సులభ రుణాలు. పెన్షనర్లు తమ సొంత అవసరాల కోసం లేదా తమ జీవిత భాగస్వామి పేరు మీద లోన్లు తీసుకోవాలనుకుంటే రేపటి నుండి వారికి ప్రత్యేక వడ్డీ రాయితీ అనేది లభిస్తుంది. సాధారణ వడ్డీ కంటే తక్కువ ధరకే వారికి రుణాలు అందుతాయి. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల కోసం ఫాస్ట్ ట్రాక్ లోన్ స్కీమ్‌ను రూపొందించారు. దీనివల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా దరఖాస్తు చేసిన వెంటనే అతి తక్కువ సమయంలోనే లోన్ అనేది అప్రూవల్ అయ్యేలాగా వచ్చేలాగా నిబంధననైతే సరళించారు. వీటితో పాటుగా పెండింగ్‌లో ఉన్న టీఏ బకాయిల చెల్లింపులు మరియు గ్రాట్యుటీ పరిమితిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలైతే తీసుకుంది. 2025 మరియు 26 సంవత్సరాలు పెన్షనర్ల జీవితాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోనున్నాయి. ప్రభుత్వం కల్పించిన ఈ ఆర్థిక మరియు ఆరోగ్య భద్రతను పెన్షనర్లందరూ సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.